ఢిల్లీలో ఉన్నాము. పొద్దున రేపు రాష్ట్రపతి ఎన్నిక ఉంది. మొట్టమొదటిసారి నిజామాబాద్ హిందూరు ప్రజల ఆశీర్వాదంతో దేశ రాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇవాళ దానికి సంబంధించి మీటింగ్లు ఉండే, కానీ ఇవాళ నేను మధ్యాహ్నం టీవీ చూసినానండి. మన ముఖ్యమంత్రి గారు ఈ తుఫాన్ వచ్చింది, ఆయన సర్వేకి వెళ్ళినాక ఎక్కడో మాట్లాడుకుంటూ ఆయన మన రాష్ట్రం మీద అంతర్జాతీయ కుట్ర పన్నెండు ఇతర దేశాలు తెలంగాణ మీద కుట్ర పన్ని మేఘోమదనం చేసి మన రాష్ట్రం మీద క్లౌడ్ బర్స్ట్ అయ్యేటట్టు చేసిండ్రు. దానివల్లనే ఇంత భారీ వర్షాలు పడుతున్నాయి వారం 10 రోజుల నుంచి అని అనడం జరిగింది. నేను ఇవాళ అందరికీ కూడా నిజంగా కూడా మానసికంగా నేను చాలా బాధపడ్డా. మన ముఖ్యమంత్రి ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం బాగా ఆలోచన చేసి ఈ వీడియో చేస్తున్నా. ఇప్పటి నుంచి కేసీఆర్ గారు ఎటువంటి పదజాలం వాడినా, మా కేంద్ర నాయకత్వం కావచ్చు, రాష్ట్రంలో మా నాయకత్వం కావచ్చు, బీజేపీలో నేను కానీ ఏ లీడర్ల మీదైనా ఆయన భాష ఎటు ఉన్నా కూడా ఇప్పటి నుంచి ఆయన మీద పరుష పదజాలం వాడొద్దు అని నేను నిర్ణయం చేసుకున్నానండి. మనస్ఫూర్తిగా ప్రయత్నం కూడా చేస్తాను. ఇవాళ నాకు తేటతెల్లం అయిపోయింది. ఒక ఆయన ఇంట్లో వారసత్వ పోరు, పిల్లలందరినీ తెచ్చుకున్నాడు ఆయన రాజకీయాల్లోకి. ఇవాళ 4 గ్రూపులు ఉన్నట్టున్నాయి. 4 పిల్లలు వారసత్వ పోరు విపరీతంగా ఉన్నది. ఆ ప్రెషర్కో, మరి భారతీయ జనతా పార్టీ బలం ఎదుగుతా ఉంది, ఆ ప్రెషర్కో, రాజకీయంగా టీఆర్ఎస్ దిగజారుతుంది, ఆ ప్రెషర్కో, ఇక అందులో నేను ఎగదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారి మానసిక ఆరోగ్యం మాత్రం బాగలేదన్నట్టు నాకు ఇవాళ మనస్ఫూర్తిగా, నేనేం సర్కాస్టిక్ అంటలేను, ఎటకారంగా అంటలేను, అస్సలు అంటలేనండి, మనస్ఫూర్తిగా అంటున్నాను. నాకు ఇవాళ నిజంగా కూడా బాధ కలిగింది. ఆయనని పరుష పదజాలంతో ఇక మాట్లాడకుండా రాజకీయంగా సాంకేతికంగానే ఆయనకి జవాబులు ఇవ్వదలుచుకున్నాము. దీనికి నేను పూర్తి ప్రయత్నం చేస్తాను కూడా నేను ఇవాళ నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇది మనస్ఫూర్తిగా చేసుకోవడం జరిగింది. ఇందులో ఎటువంటి రాజకీయం లేదు, ఎటకారం లేదు, ఏం లేదు. ఆయన ఒక పెద్ద మనిషి, నిజంగా కూడా ఏదో బాధలో ఉన్నాడు ఆయన మానసిక ఆరోగ్యం మీద నాకు దిగులుగా ఉంది. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.